శ్రీ లక్ష్మీదేవి మహిమ. శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేసి అమ్మవారికి హారతి ఇచ్చాక ఈ శ్లోకాన్ని చదువుకుంటే శీఘ్రమే ఫలితం దక్కుతుంది. యాత్రాభ్యాగవధానమాన చరణ పక్షాళనం భోజన సత్సేవా పితృదేవార్చన విధి సత్యంగావాం పాలనం ధాన్యానామపి సగ్రహో సకలశ్చిత్తాతృరూపా ప్రియా దృష్టా ప్రహాహరి వసామి కమలా తస్మిన్ గృహే నిష్ఫలా. భావార్థము: ఎక్కడైతే అతిథి సత్కారం జరుగుతుందో, ఎక్కడైతే సుష్టుగా భోజనం లభిస్తుందో, ఎక్కడైతే సజ్జనులు సేవింపబడతారో, ఎక్కడైతే నిరంతరం భక్తితో భగవంతుని పూజ మరియు ధార్మిక కార్యాలు జరుపబడతాయో, ఎక్కడైతే సత్యపాలన జరుగుతుందో, ఎక్కడైతే చేయకూడని పనులు జరగవో, ఎక్కడైతే గోరక్షణ జరుగుతుందో, ఎక్కడైతే దానం కోసం ధాన్యాన్ని కూడబెడతారో, ఎక్కడైతే క్లేశం ఉండదో, ఎక్కడైతే ఇల్లాలు సంతోషంగా వినయంగా ఉంటుందో, అటువంటి చోట్ల నేను ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటాను. మిగతా చోట్ల అప్పుడప్పుడే నా దృష్టి సారిస్తాను.